హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేవలం 10 నిమిషాలలో రవ్వ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడుగుతుంటారు కదా, అలాంటప్పుడు బేక్ చేసే పని లేకుండా ఇన్స్టెంట్గా ఈ విధంగా రవ్వ కేక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం, తిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. దీనిని ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. ఇది వేసుకోండి. ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నేతిలో ఈ రవ్వని దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే ఈ రవ్వని వేయించుకోవాలండి. అప్పుడే చాలా చక్కగా వేగుతుందన్నమాట. ఈ రవ్వ వేగడానికి మనకి కనీసం 4-5 నిమిషాలు పడుతుందండి. వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది. మనం నేతిలో రవ్వ వేయించుతున్నాం కాబట్టి మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి. ఇందులోకి 2 కప్పుల వరకు పాలు పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలు పోసుకోండి. పాలు బొంబాయి రవ్వ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి, ఎక్కడా కూడా ఉండలు లేకుండా. ఈ విధంగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇది నానే లోపల మరొక స్టవ్ మీద బాండి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు బెల్లం పొడి వేసుకోండి. మీరు కావాలంటే బెల్లాన్ని తురుముకొనైనా వేసుకోవచ్చండి. దీని మొత్తాన్ని కూడా నేతిలో బాగా కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. అవసరమైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోసుకొని బెల్లాన్ని చక్కగా కరిగించుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగిపోయి మనకి బుడగలు అనేవి రావాలండి. అప్పటి వరకు కూడా మీరు బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, దాంట్లో నుంచి పాలు పోయకుండా ముందుగా రవ్వని మాత్రమే వేసుకోండి. పాలు పోసామనుకోండి ముందే విరిగిపోతుందండి. అందువల్ల ఇలా రవ్వని వేసుకోండి ముందుగా. ఇది కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా కలుపుకోండి. ఈ రవ్వ మొత్తం కూడా బెల్లానికి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులోనే మిగతా పాలు రవ్వతో సహా మొత్తం వేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మీరు ఇలా కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలిపే కొద్దీ ఈ మిశ్రమం మొత్తం కూడా చక్కగా దగ్గర పడుతుందండి. అప్పటి వరకు కూడా మీరు ఇది కలుపుతూ ఉండాలి. చక్కగా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇవి 2 కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ మిశ్రమం మొత్తం కూడా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలండి. అప్పటి వరకు కూడా మీరు దీన్ని కలుపుతూ ఉండాలి. మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ట్రేలో కానీ బౌల్లో కానీ వేసుకుందామండి. నేను ఇక్కడ కేక్ ట్రే తీసుకుంటున్నానండి. దీంట్లోకి బటర్ పేపర్ వేసుకుంటున్నాను. ఈ బటర్ పేపర్ మీదే కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇదే విధంగా చుట్టూరా కూడా నేను బటర్ పేపర్ అనేది అప్లై చేశానండి, ఈజీగా మనకి డిమోల్డ్ అయిపోవడానికి.
ఈ విధంగా బటర్ పేపర్ పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీ దగ్గర ఏ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకోండి. స్పాచులా సహాయంతో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఇది మొత్తం కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టుకొని మీరు జస్ట్ ఇలా బోర్డులు ఇస్తే చాలండి, ఈజీగా మనకి కేక్ డిమోల్డ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. దీనిపైన బటర్ పేపర్ రిమూవ్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కేక్ షేప్లోనే కట్ చేస్తున్నానండి. చాలా చక్కగా వచ్చింది, ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా. మీకు కనుక ఈ కేక్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.